సో 'స్నేహ మాధురి శర్మ' ఈ మాట వినేవాళ్ళు అర్థమైపోయి ఉంటది గట్టిగా. సో మీరు అనుకునేవన్నీ కూడా నేను అడుగుతా. సో ఫస్ట్ అయితే మాట్లాడదాం. హాయ్, హలో. హౌ ఆర్ యూ? చాలా బాగున్నా. మీరు నిజంగా బాగున్నారా? కనిపిస్తున్నారు బయటైతే. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూ. ఇన్వైటింగ్ రాజేష్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి స్టార్ట్ చేద్దామా? యా, అందరూ అడిగేసి ఐఎమ్ రెడీ. మీరు అన్నిటికి రెడీగా ఉన్నట్టున్నారు. ఇక మొదలు పెడదాం. మొదలు పెడదాం. బట్ ఏ సినిమా నుండి మొదలు పెడదాం? మీ ఇష్టం. సరే, స్టార్టింగ్ మూవీ నుండే మొదలు పెడదాం. ఎందుకంటే ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. యా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అండ్ నాకు తెలిసి ఫస్ట్ సినిమా అనేటట్లు నాకు అనిపించలేదు అది. సో దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుతాను. సో ఎలా వచ్చింది ఫస్ట్ ఛాన్స్? అంటే చాలా మందికి ఏంటంటే కొన్ని షార్ట్ ఫిల్మ్లు చేస్తూ లేకపోతే వెబ్ సిరీస్లు చేస్తూ చూస్తూ చూస్తూ ఒకరికి వస్తుంది అనమాట. బట్ మీరు చూడగా నచ్చినారా, చూసిన వెంటనే నచ్చారా? నేను కాలేజ్ లో ఉండే, నేను డిగ్రీ ఎంబీఏ అన్నమాట. ఓకే. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అవంతి కాలేజ్. ఓకే. సో కాలేజ్ లో ఈవెంట్స్ అవన్నీ బాగా అవుతాయి కదా. మేము ఏంటంటే ఇప్పుడు బయటకు వెళ్ళిన నార్మల్ గా ఫొటోస్ దిగడం. నాకు ఎందుకో చిన్నప్పటి నుండి కెమెరా చూస్తే చాలా ఎక్సైట్మెంట్. ఓకే. బాగా ఫొటోస్ తీసేది. కెమెరా ఫియర్ అయితే లేదు? అస్సలు లేదు, ఎప్పుడు లేదు. స్కూల్లో కూడా నో స్టేజ్ ఫియర్, నో కెమెరా ఫియర్. ఇట్లా అందరిని చూస్తే కూడా భయం ఉండేది కాదు. అట్లనే ఫ్రెండ్స్ నార్మల్ గా హెయిర్ లీవ్ చేసినప్పుడు, చిన్న బొట్టు పెట్టినప్పుడు అట్లా నార్మల్ గా సింపుల్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా అనిపించేలాగా ఫొటోస్ తీసారు. నాకు అప్పుడు ఇన్స్టా అప్పుడప్పుడే నా ఫ్రెండ్ క్రియేట్ చేసింది. పెడితే రాండమ్లీ చూస్తున్నారు అనమాట ప్రొఫైల్స్. ఎవరు? మన డైరెక్టర్ రవి కిరణ్ కోలా సార్. చూసి మెసేజ్ చేశారు, ఇలా ఒక సినిమాకి అనుకుంటున్నాం. ఐ వాజ్ లైక్, నేను నమ్మలేదు. ఎవరో రాండమ్ గా చేస్తారు. అప్పటికి ఎందుకో పబ్లిక్ లో పెట్టిన ఉండని అంటే నేనన్నా నాకు భయం వేస్తుంది, ఎవరన్నా ఏమైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తారేమో ఫొటోస్ కింద అంటే, అవసరం లేదు ఉండని వదిలే అని ఫ్రెండ్స్ అన్నారు. ఐ వాజ్ లైక్, వెళ్ళి కలిసాను. ఇంకా రండి ఇక్కడే మీ ఇంటి సైడే వచ్చాము. చూసి నేను చాలా వెస్టర్న్ వేర్ లో వెళ్ళిన, లైక్ ఫ్రాక్ వేసుకొని హై పోనీ వేసుకొని స్కూల్ పిల్లలాగా ఉండే అని చెప్పారు. ఈజ్ లైక్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇది చేస్తారు. నేనున్నా సీరియస్లీ స్పీకింగ్ ఎప్పుడు షార్ట్ ఫిలిం చేయలేదు. అప్పుడే మనకి యూట్యూబ్ షార్ట్ ఫిలిం ట్రెండింగ్ కదా, అసలు ఏం రాదు. అందులో మీరు ఒక హైదరాబాదీ అమ్మాయికి యు ఆర్ గివింగ్ అన్ ఈస్ట్ గోదావరి స్లాంగ్. ఈజ్ లైక్, లేదు నేను చేయించుకోగలను అంటే హిస్ మైండ్ సెట్ ఈస్ లైక్ వెరీ యూనిక్. ఆడిషన్ వద్దు, ఏమొద్దు, మీరు డైరెక్ట్ నేను షూట్ డేట్స్ చెప్తాను, మీరు వచ్చేయండి. ఆడిషన్ కూడా వద్దు. ఒక్క రోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళలేదు, డైరెక్ట్ వాళ్ళే వచ్చి మా ఇంటి దగ్గర కలిసారు. కానీ స్టార్టింగ్ అనుకున్నారా? అంటే జనరల్ గా ఇలాంటి కాల్స్ వస్తాయి, ఎక్కువగా ఫేక్ కాల్స్ వస్తాయి. సో అమ్మాయి బాగుందంటే 100 కాల్ వస్తాయి. సో అనుకున్నా స్టార్టింగ్ అంటే చూద్దాం, లెట్స్ గివ్ ఎ ట్రై అని చెప్పి నేను వెళ్ళిన. ఐ ఫెల్ట్ జెన్యూన్, చాలా జెన్యూన్ గా మాట్లాడిండ్రు. కట్ చేస్తే అర్థమవుతుందా ఎవరు అంటే హౌ సిన్సియర్ దే ఆర్. ఫస్ట్ ఫిలిం అందరికి, బడ్జెట్ కూడా చాలా తక్కువ, 50 lakhs లో అయింది సినిమా. అందరం ఫ్రీగానే చేసినాం. తర్వాత వద్దన్న ఆఫర్స్ వచ్చినాయి, అది మీకు తెలుసు. ఆఫర్లు వచ్చే మనీ వచ్చిందా? ఫుల్ ఇచ్చారా మీకు? ఎందుకంటే చాలా వచ్చింది కదా మనీ. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ మనీ అండి. ఓకేలే, మంచి ప్లాట్‌ఫామ్ క్రియేట్ అందరూ ఫ్రీగా చేశారు, నేను ఎందుకు అడుగుతా చెప్పండి. చాలా బాగా చూసుకున్నారు. ఆల్మోస్ట్ 2-3 months అక్కడే ఉండే, ఈస్ట్ గోదావరి మొత్తం చూపించారు. ఐ వాస్ ట్రీటెడ్ లైక్ ఎ ప్రిన్సెస్. ఇంకేం కావాలి? స్లాంగ్ ఇంకా నేను చూసి నేర్చుకున్నారా మీరు? లేకపోతే నేను జనాల్ని చూసి పట్టేస్తా స్లాంగ్. అసలు నాకు పెద్ద లెక్క కాదు అది. రాయలసీమ స్లాంగ్ వస్తుంది, తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్ ఏ స్లాంగ్ అయినా వస్తుంది. మాది ఇక్కడనే కదా హైదరాబాద్. సో హైదరాబాద్ వాళ్ళు స్పెషాలిటీ ఏంటంటే దే కెన్ క్యాచ్ ఆల్ ద స్లాంగ్స్, ఆల్ ద లాంగ్వేజెస్ ఆల్సో. ఇప్పుడు కన్నడ నేర్చుకుంటున్నా, తమిళ్ కూడా నేర్చుకుంటున్నా. మెల్లగా మలయాళంలో కొన్ని వర్డ్స్ అర్థమైతే, కొన్ని చెప్పమంటే నా ఫ్రెండ్ చెప్పాడు వాడు. ఈ మధ్యన ఎవరికో పెళ్ళైనట్టుంది రీసెంట్ గా. ఎవరికి జరిగింది? మీ ఫస్ట్ మూవీ ఎవరు? అచ్చా, హీరో హీరోయిన్. ఓకే. సో ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ మూవీ ఇలా చేసి అదే ఇన్ని మూవీల తర్వాత కూడా మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకోవడం. సో హౌ కెన్ ఫీల్? గుడ్. యా, లవ్ మ్యారేజ్ మీద మీకు
ట్రస్ట్ ఉందా? నాకా ఆ. ఆ, అంత ఒపీనియన్ ఏం లేదు, ఉమ్, అంతే. తక్కువ. తక్కువ. సో దెన్ ఓకే, అంటే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే ఆ టైంలో యా, కదా డిగ్రీ ఆఫర్ టైంలో, వచ్చింది. ఎస్. అండ్ అండ్ ఐ కంప్లీటెడ్ ఎంబీఏ ఆల్సో. ఇప్పుడు కంప్లీటెడా? అప్పుడే కంప్లీటెడ్. ఓకే. ఇప్పుడు ఎట్లా చేస్తాం? దాని తర్వాత ఇంకా కంప్లీట్ చేస్తారేమో. ఇమీడియట్లీ. దెన్ ఏంటంటే ఫస్ట్ నుండి యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఏమైనా ఉండేదా, లేకపోతే ఏంటి మీరు ఏమవుదాం అనుకుంటారు? ప్రతి ఒక్కరికి గోల్ ఉంటది కదా. సో నా కజిన్స్ మొత్తం యుఎస్ లోనే సెటిల్డ్, ఫుల్ అంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఫ్యామిలీ మాది. సో అక్కడే సెటిల్ అయిదాం కూడా అనుకున్నా అలానే నేను కూడా. ఉంటది కదా మరి. అట్లేం లేకుండే, ఉమ్, ఈ అవకాశం అందరికీ రాదు. చాలా వై నాట్ కష్టం. గివ్ ఎ ట్రై? ఎంతమంది ఆడిషన్స్ ఇచ్చి ఉమ్, షార్ట్ ఫిలిమ్స్ చేసి రిజెక్ట్ అయ్యి యూట్యూబ్ చేసి చాలా కష్టపడుతుంటారు. అలాంటిది నా ప్లేట్లో, గోల్డెన్ ప్లేట్లో ఇది సర్వ్ అయి వచ్చింది అవును. నాకు. ఉమ్. ఎందుకు ఒక ఛాన్స్ తీసుకోవద్దు? ఎంసెట్ లో ర్యాంక్ ఎంత? 1,80,974. ఒక ఎకరా కొనొచ్చు అయితే. సో ఇప్పుడు ఎక్కువగా అలాంటి ర్యాంకులే వస్తానేలండి. అవును. సో నిజంగా అంటే ఆ సీన్ నాకు చాలా బాగా క్యూట్ గా అనిపించింది. అంటే థ్యాంక్ యూ. విలేజ్ గాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత భయంతో, ఇప్పుడు అదే వ్యక్తికి ఇప్పుడున్న అమ్మాయిలు చెప్పమంటే ఏమైంది ఇప్పుడు 1,00,000 వచ్చింది, 2,00,000 వచ్చి నీకు ఏంద్రా భయ, నువ్వు పెడతానువా, మా నాన్న పెడతాను అంటారు. సో అప్పట్లో అంటే ఆ కల్చర్ ఎలా అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం ఇలా ఉండేది అనమాట. సో మీ True. క్యారెక్టర్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. దెన్ ఆ ఫిల్మ్ దగ్గరే ఉండిపోవద్దు, నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ దగ్గరికి వద్దాం. ఓకే. సో పుష్ప. రాజావారు రాణి గారు రిలీజ్ అవ్వక ముందే పుష్ప ఆఫర్ వచ్చింది. అవునా? సార్ Hmm. వచ్చారు కదా ట్రైలర్ లాంచ్ కి, ఓకే సుకుమార్ ఓకే. సార్. సో చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రండి ఆడిషన్ కి. ఈజ్ లైక్ హీ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ అందరిని చూసి, ఎంత న్యాచురల్ గా ఉన్నారు, వీళ్ళు ఏం చేయలేదంటే నమ్మేలాగా లేదు, రండి అంటే ఆడిషన్ ఇచ్చిన. ఓకే ఫోన్ వస్తే నేను నమ్మలేదు. ఓకే. మీరు సెలెక్ట్ అయ్యారు, డైలాగ్ ప్రాక్టీస్ ఉంటది రండి అంటే, అప్పుడు ఫస్ట్ టైం ఐ సా రష్మిక. First time. ఫస్ట్ టైం. అండ్ సుకుమార్ సార్ ఆల్సో. నేను ట్రైలర్ లాంచ్ లో కలవలేదు సార్ ని ఆ రోజు. సో సార్ దగ్గరకు వచ్చి మరి మాట్లాడారు, నువ్వు హీరో వాళ్ళ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ గా చేసావు కదా, ఇలా ఇలా అని. సార్ విల్ ఇమిటేట్ సో క్యూట్. ఎస్ సార్. అంటే ఒక డైరెక్టర్ ఏంటంటే ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేస్తారు. Yes. సో ఆయనకి కావాల్సిన అన్ని ఉన్నాయంటేనే తీసుకుంటారు అనమాట. కరెక్ట్.